బీజేపీ ఈసారి బీజేపీ ఏదో చేసేస్తుందని చెప్పి అనుకున్నారు. బీజేపీకి కొత్త అధ్యక్షులు కూడా వచ్చారు, రామచంద్రరావు. ఆయన వచ్చిన తర్వాత మొదటిసారిగా తన ప్రభావాన్ని చూపించుకోవడానికి ఎదురైన పరీక్ష ఈ మున్సిపల్ ఎలక్షన్స్. అయితే రామచంద్రరావు గారు నమస్కారం. మీరు ఆశించిన ఫలితాలు వచ్చినట్టు అనుకుంటున్నారా ఇప్పుడు? డెఫినెట్గా అండి. ఇప్పుడు మీరు ప్రీవియస్ రికార్డ్ చూడాలి. ఇప్పటివరకు దాదాపు 1300-1400 వార్డులు లెక్క పెట్టారు. ఇంకా కొన్ని వచ్చే ఉన్నాయి. నార్త్ తెలంగాణ ఇక టోటల్గా రాలేదు. ఇప్పటికీ మేము దాదాపు 140 దాకా మేము టచ్ అయిపోయినాము. అయితే ఇప్పుడు చాలా చోట మేము దగ్గరలో వచ్చి ఓడిపోవడం జరిగింది. చాలా చోట కొత్త విషయాలు, కొత్త ప్లేసెస్లో లైక్ ఖమ్మం ఉన్నది, అశ్వారావుపేటలో మేము ఒకటి గెలిచినాము. అదేవిధంగా జహీరాబాద్లో గెలిచినాము. కొహీర్ అనేటువంటి కొత్త మున్సిపాలిటీ దాంట్లో ఒక సీట్ గెలిచినాము. అంటే చాలా చోట ఎక్కడైతే మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదో అక్కడ మంచి ఫలితాలు మాకు వస్తున్నాయి. ఇప్పటికే కామారెడ్డిలో దాదాపు 15 వార్డుల దాకా మేము 12 గెలిచినాము. ఇంకా 3-4 వార్డులు మనం లీడింగ్లో ఉన్నాము. నారాయణపేటలో కూడా మేము మంచి లీడింగ్లో ఉన్నటువంటి పరిస్థితి మాకు కనబడతా ఉంది. సో ఎక్కడ కూడా మా పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ ఏది ఉన్నాయో గతంలో మాకు 13-15% మాకు ఓట్లు వచ్చినాయి. ఈసారి డెఫినెట్గా అది పెరుగుతున్నది. స్థానిక ఎన్నికల్లో డెఫినెట్గా లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక పక్షానే ఓట్లు ఎక్కువ వస్తాయి జనరల్గా. కానీ అటువంటి పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వం ఇంత చేసినా కూడా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ప్రభుత్వంలో వాళ్ళు ఉండే, ఇప్పుడు 2.5 సంవత్సరాలు వీళ్ళు ఉన్నారు. అయినా వీళ్ళ రెండు ఒక గట్టి పోటీలో కూడా మేము ఇన్ని సీట్లు, ఇంత పర్సెంటేజ్, ఇంత ఒక పోటీ ఇచ్చినామంటే డెఫినెట్గా భారతీయ జనతా పార్టీకు మంచి ఆదరణ దొరికింది. మేము ఊహించినటువంటి దీంట్లో మేము ఉన్నామని చెప్పి భావిస్తున్నాం. ఎందుకంటే ఇంకా చాలా వచ్చేవి, నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాదు, నిర్మలు, ఇవన్నీ ఇంకా బయటపడేటువంటి విషయాలు. కాబట్టి ఇంకా చాలా చోట నడుస్తూ ఉన్నాయి కౌంటింగ్ కూడా. కానీ 1600 వార్డులు రిజల్ట్ డిక్లేర్ చేస్తే 130 వార్డులు మీరు గెలుచుకుంటే లెస్ దాన్ 10% వార్డ్స్ మాత్రమే మీకు అందుబాటులో ఉంటే ఇది పెద్ద సక్సెస్ అనుకోవచ్చా? నేనే ఇప్పుడు మాకు ఇంతకుముందు ఏముండే మీరు అది చూడాలి. మీరు పార్లమెంటు, అసెంబ్లీ ఈ రెండు వేరే, అక్కడ స్థానిక అక్కడ నేషనల్ ఇష్యూ చూస్తున్నాం. లోకల్ బాడీ వచ్చే వరకు లోకల్గా ఈసారి అన్ని వార్డులో మేము పోటీ చేసినాము. గత మున్సిపల్ ఎన్నికల్లో మీకు ఒకసారి రివైండ్లో మీకు పాత ఇన్ఫర్మేషన్ చెప్తా. గత మున్సిపాలిటీల్లో అవుట్ ఆఫ్ 103 మున్సిపాలిటీస్ అప్పుడు ఉంటే కనుక అప్పుడు 200 వార్డులు, 202 వార్డుల్లో బీజేపీ గెలుచుకుంది. ఈసారి ఇంచుమించుగా అక్కడికే వస్తుందా, లేకపోతే 200 నుంచి 300 మధ్యలో అక్కడైనా వచ్చే అవకాశం ఉంది? అంటే మీరు ఏదైతే ప్రత్యామ్నాయం మేము అని చెప్పి తెలంగాణలో చెప్తున్నారో ఆ స్థాయిలో కనిపించలేదు అనేది ఇక్కడ ఫ్యాక్టర్. లేదు రజనీకాంత్ గారు, అది ఫ్యాక్ట్ కాదు. ఇప్పుడు మేము డెఫినెట్గా ప్రత్యామ్నాయం పోతున్నాం. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ స్టెప్. మున్సిపాలిటీస్లో మా ఓటు శాతం పెరుగుతున్నది. చాలా చోట సెకండ్ ప్లేస్లో మేము వచ్చినాము. 2 నుంచి 25 ఓట్ల మధ్యన చాలా సీట్లను మేము ఓడిపోయినాం అట్లా. కాబట్టి ఎక్కడైతే మేము స్ట్రాంగ్ మేము లేము అక్కడ కూడా మేము మా పర్ఫార్మెన్స్ తీసుకువచ్చినాము. మా వార్డులో అన్ని వార్డ్స్లో కూడా మేము సింబల్ పోయింది. మా ఒక క్యాడర్ కూడా చాలా యాక్టివ్గా తిరిగారు. పబ్లిక్లో ఒక హోప్ ఇచ్చినాం మనం, ఎస్ దిస్ ఇస్ ఆల్టర్నేటివ్ అని చెప్పేసి. డెఫినెట్గా లోకల్ బాడీ ఇంతమంది అన్నట్టు 10 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు. మేము దాదాపు ఈ 2 సంవత్సరాలు వీళ్ళు పరిపాలిస్తే మాకు ఒక్కసారి కూడా అవకాశం రాలే కదా. అయినా కూడా మాకు ఇంత ఆదరణ దొరికిందంటే తెలంగాణ ప్రజలు ఇచ్చారంటే అర్బన్ లోకల్ బాడీ డెఫినెట్గా భారతీయ జనతా పార్టీకి మంచి పరిణామం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. రామచంద్రరావు, ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం చూస్తుంటే మీరు సంతృప్తి చెందుతున్నారు ఈ ఫలితాలతో. ఇప్పుడు మీరు చూస్తే కాంగ్రెస్కి వచ్చిన వాటిలో సగం బీఆర్ఎస్ కాదు. ఒక్క నిమిషం. కాంగ్రెస్కి వచ్చిన వాటిలో బీఆర్ఎస్కు సగం వచ్చాయి. బీఆర్ఎస్కి వచ్చిన వాటిలో 3వ వంతు బీజేపీకి వచ్చాయి. ఇవి మళ్ళీ ఎన్ని సీట్ల కింద ట్రాన్స్ఫర్ అవుతాయి. ఆ తర్వాత సరే హైదరాబాద్ ఇవి జరగలేదు ఇదంతా. మీరు రేపు పొద్దున ప్రత్యామ్నాయం కావాలంటే 8 పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నటువంటి వాళ్ళు పట్టణ ప్రాంతాల్లోనే కదా పికప్ కావాలి. మాకు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ స్లోగనీరింగ్ ఇదంతా మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అప్పుడు కానీ ఇప్పుడు కానీ బీజేపీ పూర్ షో చేస్తూ ఉంది అన్నది ఒకటి. ఇప్పుడు అది బహింస ఎన్నికల ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయి. నిజామాబాద్ ఇట్లాంటి చోటు కూడా ఇవన్నీ అంటే మీ స్లోగన్స్కు తెలంగాణ ఏమి రావడం లేదు అనేది ఒకటి ఏమన్నా కనిపిస్తుందా లేదా? అంటే ఆత్మవిమర్శ లేకపోతే ఇది ఏమైనా ఉంటుందా? ఓకే ఆత్మసంతృప్తేనా? లేదండి, అది డెఫినెట్గా ఒక 2 మేజర్ పార్టీసు
ఒకరు పవర్లో ఉన్నవాళ్ళు ఇంతకుముందు మళ్ళీ పవర్లో ఇప్పుడు ఉన్న వాళ్ళకు మేము వాళ్ళ ఇద్దరు వ్యతిరేకంగా ఒక బిగ్ ఫోర్సెస్ దేశాన్ని వెళ్తున్నారు కదా సార్ 13 ఏళ్ళ నుంచి. మేము పోటీ చేస్తున్నప్పుడు మీ ఇంత దూరం వచ్చినామంటేనే ఇట్ ఈస్ అప్రిషియబుల్ మ్యాటర్. తెలంగాణ ప్రజలు మమ్మల్ని గుర్తించారు, ప్రతి వార్డులో మాకు ఓట్లు పడ్డాయి, చాలా చోట మేము దగ్గరలో వచ్చి ఓడిపోయినాము. కాబట్టి ఇట్ ఇస్ డెఫినెట్లీ ఏ గుడ్ పర్ఫార్మెన్స్ నేను అంటున్నాను. అంటే ఇది ఆల్టర్నేటివ్ సరిపోతాను కాదు, ఇది ఓన్లీ ఫస్ట్ స్టెప్ కదా. రేపు చాలా ఎలక్షన్స్ వస్తాయి. ఇది మాకు ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్ బిల్డప్ కానీ, ఓటు పర్సంటేజ్ పెరగటంలో కానీ, సీట్లు పెరగటంలో కానీ ఇట్స్ ఏ ఫస్ట్ స్టెప్. అండ్ వీ థ్యాంక్ తెలంగాణ పీపుల్. డెఫినెట్గా మాకు మంచి పర్ఫార్మెన్స్ అని చెప్పి భావిస్తాం. కాంగ్రెస్ పార్టీ 90% గెలుస్తాం, 80% గెలుస్తాం అనే ఒక వాళ్లకు 50% కూడా దాకా వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ మేమే నెంబర్ 1 వస్తామని చెప్పి గతంలో వాళ్ళకి ఎన్ని ఉండే 1000 నుంచి వాళ్ళకు 400, 300 దాకా వచ్చినాయి వాళ్ళు. అవి తగ్గింది, వాళ్ళు తగ్గారని చూడట్లేదు మీరు. కేవలం పాయింట్ ఏంటంటే రామచంద్ర గారు మెయిన్ అపోజిషన్ తగ్గింది కదా. కాదు సార్, లోక్సభలో రానేలేదు కదా సార్ వాళ్ళు. తగ్గింది. అసెంబ్లీ అయిన తర్వాత లోక్సభలో బీఆర్ఎస్ కి ఏమి రాలేదు, మీకే వచ్చాయి. ఆర్ యూ లుకింగ్ ఫర్ జిహెచ్ఎంసీ కోసం మీరు మీ శక్తులన్నీ అట్టి పెట్టారా? నేషనల్ పొలిటికల్ సీన్లో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో నరేంద్ర మోదీ గారిని ఇండియా అలయన్స్ చూశారు. పీపుల్ ప్రిఫర్డ్ నరేంద్ర మోదీ అలయన్స్. ఇప్పుడు చూడలేదు. ఇప్పుడు ఒక్క నిమిషం లేదు, మీకు కేరళ ఎగ్జాంపుల్ చెప్తాను. కేరళలో 2 పవర్ఫుల్ పోలరైజ్డ్ ఫోర్సెస్ ఉన్నాయి. ఒకటి ఎల్డిఎఫ్, ఒకటి యూడిఎఫ్. ఈ ఎల్డిఎఫ్ యూడిఎఫ్ని కూడా ఫైట్ చేసుకుంటూ బీజేపీలో చిన్నగా లోకల్ బాడీస్లో త్రివేంద్రం లాంటి ప్లేస్ని కైవసం చేసుకొని కొన్ని చిన్న మున్సిపాలిటీ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది అక్కడ. ఈరోజు హైదరాబాద్లో కూడా, మా తెలంగాణలో కూడా మేము డెఫినెట్గా మాకు ఉన్నటువంటి ఒక ఫోర్సెస్ అందరికీ తెలుసు. నరేంద్ర మోదీ గారి ఒక వేవ్తోని ఈరోజు చాలామంది గెలిచారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్, మేము కూడా ఒప్పుకుంటాం దాన్ని. ఎప్పుడైతే నరేంద్ర మోదీ గారు రాహుల్ గాంధీ గారి మధ్యన అయింది అక్కడ ఫైటు, లోకల్ బాడీస్లో మన స్టేట్ గవర్నమెంట్ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్కు అదేవిధంగా కాంగ్రెస్ అండ్ బీజేపీ ముగ్గురు చేసినా కూడా మాకు 8 సీట్లు వచ్చినాయి అక్కడ. ఆ 2 ఆల్టర్నేటివ్ చూశారు. ఇప్పుడు కూడా యూఎల్బీస్లో కూడా మన అర్బన్ లోకల్ బాడీస్లో కూడా భారతీయ జనతా పార్టీకు కనీసం ఇంతైనా వచ్చినాయి ఈ 2 ఫోర్సెస్ ఉండగా కూడా. అసెంబ్లీలో 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నారు, పార్లమెంట్లో 8 పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్నారు. మున్సిపాలిటీలో కనీసం 2 కలిపితే 16 అన్నా గెలుచుకోవాలి కదా అనేది ఒక బీజేపీ సానుభూతి పరుల నుంచి వస్తున్న ఒక ఫీలింగ్. లేదు, డెఫినెట్గా అనాలిసిస్ ఇంకా మొత్తం కాలే కదా, కౌంటింగ్ మొత్తం కాలేదు. ఇంక ఇది ఓన్లీ ఇనిషియల్ ట్రెండ్స్ అండ్ ఒక 50% ఓటింగ్ కౌంటింగే కదా. యూ హ్యావ్ టు స్టిల్ వెయిట్ టిల్ వాట్ హ్యాపెన్స్ టిల్ ది ఎండ్. ఇంకా చాలా చోట ఇంకా ట్రెండ్సే నడుస్తూ ఉన్నాయి, తారుమారైతే ఉన్నాయి. కొన్ని చోట మేము ట్రైలింగ్లో కూడా ముందు వచ్చేసినాం మేము చాలా చోట్ల. ఈ జనసేన ఏంటి, జనసేనని మీరు వద్దన్నారు, తర్వాత కలుపుకుందాం అన్నారు, కలిసి పోటీ చేశారు, వాళ్ళకి 200, 250 ఇచ్చినట్టున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ క్యాంపెయిన్కి పిలిచారు, ఆ తర్వాత వస్తానంటే వద్దనుకున్నారంట. ఇట్లా ఎంతో అంటే బీజేపీ ఎదిగితే సింగిల్గానే ఎదగాలని అనుకుంటుందా తెలంగాణలో? ఎవరితో వద్దనుకుంటున్నారా, లేదంటే జనసేనతో వెళ్తారా? మున్సిపాలిటీ ఎలక్షన్లు ఏమైనా టెస్ట్ చేసి చూసుకున్నారా? ఏంటి మీ ఆలోచన ఏంటి? అసలు పిలిచి ఆపారు కదా మీరు. జనసేనతోని మేము ఎప్పుడు కూడా అలయన్స్ మాట్లాడలేదు, వాళ్ళు కూడా మాత్రం మాట్లాడలేదు. వాళ్ళు పోటీ చేసిన మాట వాస్తవమే. పవన్ కళ్యాణ్ గారితో మీకు కలిసిన మాట వాస్తవమే. పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో భాగం ఉన్నావు నేను, అందుకే నేను కొంతమందికి నేను క్యాన్వాస్ చేస్తానని కూడా వారు ఒప్పుకున్న వారే ఇచ్చినటువంటి ఒక మాట. వారి ఒక అనారోగ్య కారణంగా వారు రాలిపోయారు. ఈరోజు వారు ఎన్డీఏలో ఒక భాగము. కానీ తెలంగాణ వచ్చే వరకు ఎప్పుడు కూడా మేము పొత్తులతో మాట్లాడలేదు. ఒకవేళ మాట్లాడి ఉంటే వేరే పద్ధతులు ఉంటుండే. వాళ్ళు ఆల్రెడీ 360 స్థానాల్లో నామినేషన్ వేశారు, సింబల్ వారికి వచ్చింది, విత్డ్రాల్ టైం అయిపోయింది. కాబట్టి మేము కూడా ఏం మాట్లాడలేదు దాని విషయంలో. కాకపోతే వాళ్ళ ఒక చేశారు, ఫ్రెండ్లీ ఫైట్గా చేశారు. ఎటువంటి ఒక మాకు ఇబ్బంది లేదు, వాళ్ళతో ఇబ్బంది రాలేదు, మాతో వాళ్ళకి ఏం ఇబ్బంది రాలేదు. ఇక ఫ్యూచర్ ఎలా ఉంటుంది, బికాజ్ మాది నేషనల్ పార్టీ కాబట్టి ది డిసిజన్ టేకెన్ బై ది నేషనల్ పార్టీ. కానీ రామచంద్ర గారు ఉండదని వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఫ్యూచర్లో అంటే పంచాయతీ ఎలక్షన్లో వచ్చిన రిజల్ట్, మున్సిపాలిటీలో వస్తున్న రిజల్ట్, వీటన్నిటి చూస్తే తెలంగాణలో మీరు బీజేపీ తరఫున పార్టీ అధ్యక్షుడిగా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. 163 సీట్స్ సర్పంచ్ మీరు లాస్ట్ టైం 2019లో గెలిస్తే
ఈరోజు మనం మొన్న జరిగినటువంటి మీ 5,000 పోటీ చేస్తే దాదాపు 800 సర్పంచ్ మేము గెలిచినాం, 10,000 వార్డ్ మెంబర్స్ గెలిచినాము, మేము దాదాపు 1,200 ఉప సర్పంచ్ని మేము గెలిచినాము. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ పెరిగినాం ఒకటి. ఇప్పుడు కూడా నేను అర్బన్ లోకల్ బాడీ మున్సిపాలిటీస్లో కూడా మాకు గతంలో ఉన్నటువంటి ఒక 200 సీట్ల నుంచి ఈరోజు దాదాపు 300-400 దాకా తప్పకుండా రీచ్ అవుతాము. మాకు పెరిగింది అనే విషయాన్ని మేము ఆలోచిస్తున్నాం. ఇది అంచెలంచెలుగా పెరుగుతున్నటువంటి ఒక పరిస్థితి. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఈ 3 సంవత్సరాలు రాబోయేలో మళ్ళీ మాకు హైదరాబాద్ ఎలక్షన్స్ ఉంటాయి, అదేవిధంగా వరంగల్ ఉంటుంది, ఖమ్మం ఉంటుంది. ఈ 3 ఎలక్షన్స్లో కూడా మా పర్ఫార్మెన్స్ దీనికన్నా బెటర్ ఉంటుంది. తప్పకుండా హైదరాబాద్లో 3 భాగాల్లో కూడా మేయర్ మేము ప్రయత్నం చేస్తాము. హైదరాబాద్ కూడా ఫస్ట్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీకు కొద్దిగా మాకు లాస్ట్ టైం దాదాపు 50 కార్పొరేటర్ దాకా మేము గెలుచుకున్నాం. ఈసారి మళ్ళీ ప్రయత్నం చేస్తాం. పొలిటికల్గా ఇప్పుడు మాకు సెట్ బ్యాక్ ఏం కాదు ఇది. దిస్ సెట్ బ్యాక్ ఈజ్ ఫర్ బీఆర్ఎస్ బికాజ్ వాళ్ళు గతం నుంచి చాలా తగ్గారు. కాంగ్రెస్ కూడా సెట్ బ్యాక్ అయ్యింది, వాళ్ళు ఎంత క్లెయిమ్ చేస్తే అంత రాలేదు. మాకు మాత్రం మేము అంత క్లెయిమ్ చేయలే కదా, మేము మొత్తం మేము గెలుస్తామని చెప్పలే కదా. యువర్ పర్ఫార్మెన్స్ విల్ ఇంక్రీజ్, అవర్ ఓట్ షేర్ విల్ ఇంక్రీజ్. అట్లా కదా రామచంద్ర గారు, మీరు పార్టీ అధ్యక్షుడిగా ఒక లాజిక్ చెప్పండి. భారతీయ జనతా పార్టీకి మొన్న జనరల్ ఎలక్షన్స్లో 8 మంది ఎంపీలను గెలిపించారు తెలంగాణ ప్రజలు. సో దీంతో పాటుగా అర్బన్ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అని అంటారు. భారతీయ జనతా పార్టీని అభిమానించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, చదువుకున్నాడు, మిడిల్ క్లాసు, వీళ్ళంతా భారతీయ జనతా పార్టీ ఓటర్లుగా ఉంటారు కంపేర్ టు గ్రామీణ ప్రాంతాల నుంచి చూస్తేనే. అలాంటి కోర్ అర్బన్ ఓటర్స్గా ఉన్నవాళ్ళు బీజేపీ కంటే బీఆర్ఎస్ బెటర్ అనుకుంటున్నారు, మీ ఇద్దరి కంటే కాంగ్రెస్ బెటర్ అనుకుంటూ ఉన్నారు. సో కాంగ్రెస్ కూడా అనూహ్యంగా గత మున్సిపాలిటీల కంటే ఇప్పుడు ఎక్కువ సాధించింది. సరే, ఫర్గెట్ అబౌట్ అధికారంలో ఉన్నారో లేదు పక్కన పెడితే. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, బీజేపీకి ఎప్పటికీ తెలంగాణ థర్డ్ ప్లేస్ అని చెప్పి అనుకోవద్దా? రజనీకాంత్ గారు, మీరు ఈ అనాలిసిస్ అయితే ఇచ్చారో మళ్ళీ కూడా చెప్తున్నాను, పార్లమెంట్ ఎలక్షన్స్ వేరే, అసెంబ్లీ వేరే. అర్బన్ లోకల్ బాడీస్ వచ్చినప్పుడు ఇంత ఓటింగ్ పర్సెంటేజ్ కానీ ఇంత టైప్లో ఓటింగ్ కానీ ఎప్పుడైనా బీజేపీకి జరిగిందా ఒకసారి మీరు చూడండి. మీరు గత పర్ఫార్మెన్స్ తీయండి, ఇప్పుడు పర్ఫార్మెన్స్ తీయండి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, మేము గెలిచింది ఇప్పటి వరకు సగంలో 140 గెలిచినప్పటికి కూడా మాకు చాలా సీట్లు దగ్గరలో వచ్చినాయి, సింబల్లో వచ్చినాయి, ఓటు పర్సెంటేజ్ పెరిగింది. ప్రతి ఒక్క మీ ఇంతమంది ఇంత పోటీ చేయలే కదా, ఏదో కొన్ని మాకు స్ట్రాంగ్ ఓట్స్ మేము పోటీ చేసినాం. పెద్ద ఎత్తున ఇప్పుడు ఎప్పుడు పోటీ చేయలే. ఈసారి ఫస్ట్ టైం వీ మేడ్ ఎన్ ఇంపాక్ట్ ఇన్ ఎంటైర్ తెలంగాణ. ఒక వాతావరణం క్రియేట్ చేసినాం. మామూలుగా మారుమూల గ్రామాల్లో కూడా మా సింబల్ పోయింది, చిన్న మున్సిపాలిటీస్లో కూడా. మీ గతంలో అయితే చేయలే కదా. 100 మున్సిపాలిటీస్ గతంలో ఉంటే మేము పోటీ చేసింది 15-20 చేసాం అంతే. కాబట్టి మీరు డెఫినెట్గా అవర్ పర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ మచ్ సాటిస్ఫాక్టరీ, ఎక్కడ కూడా తగ్గలేదు. భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేశారు ప్రజలు. కొన్ని చోట్ల మాకు ఒక 2-3 ఓట్లతో మేము ఓడిపోయినాము, కొన్ని చోట మాకు ఆ ట్రయాంగులర్ ఫైట్లో కొంత ఇదైంది. ఆ పార్టీకు ఆ 2 పార్టీలు అధికారంలో ఉండే కాబట్టే వాళ్ళకు కొన్ని ఎక్కువ వాళ్ళు వీ కెనాట్ రైట్ ఆఫ్ కదా. మొన్ననే అధికారం వాళ్ళు పోయింది కాబట్టి వాళ్ళు రైట్ ఆఫ్ చేయడానికి వీలేదు. ఇట్ విల్ టేక్ టైం. భారతీయ జనతా పార్టీ అన్నీ డెంట్ చేయడానికి లాభం. డెఫినెట్గా మన అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు, హైదరాబాద్ ఎలక్షన్స్ వరకు భారతీయ జనతా పార్టీ విల్ బికమ్ మోర్ స్ట్రాంగర్. మాకు ఫోర్స్ డెఫినెట్గా పెరుగుతుందని చెప్పేసి నేను నమ్ముతా ఉన్నాను. రజనీ గారి ప్రశ్నకు చిన్న కొనసాగింపు రామచంద్రరావు. పట్టణ ప్రాంతాల్లో, నగర ప్రాంతాల్లో మీకు ఎక్కువగా ఉంటుందనేది మామూలుగా అనుకుంటారు, సాధారణమైన అభిప్రాయం. మొన్న ఉప ఎన్నికల్లోనేమో అదేమీ నిజం కాలేదు. ఖచ్చితంగా పట్టణ ప్రాంతాల్లోనే వ్యతిరేకత పెరగడం వల్ల ఇలా జరిగిందని భావించవచ్చా? మొన్న ఇండో యుఎస్ డీల్ అనండి, లేకపోతే వ్యాపార వర్గాలు అనండి, బడ్జెటరీ థింగ్స్, ఇట్లాంటి అనేక కారణాలు ఏమన్నా ప్రభావం చూపిస్తున్నాయి, లేకపోతే కోర్ అజెండా బీజేపీది ఏదైతే ఉందో అది హిందుత్వ, ఇంకోటి అది ఎక్కువగా ఈజ్ ఇట్ నాట్ సెల్లింగ్ ఇన్ తెలంగాణ? మీరు థర్డ్ ప్లేస్ యాక్సెప్ట్ చేస్తున్నారా? వాళ్ళిద్దరు అంటున్నారు మీరు. అంటే కాదు సార్, ఒక్క మాట, సారీ ఒక్క మాట. మీరు ఇక్కడ కాంగ్రెస్తో తలపడుతున్నారు, మీరు ఇక్కడ బీజేపీతో తలపడలేదు. జాతీయంగా మీరు పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఏ ఇద్దరి మధ్య జరిగిందో ఈ ఎన్నికల్లో కూడా మీరు కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది. సో మీకు ఒక మాట చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్నాను, డిఫరెంట్ ఎలక్షన్స్లో డిఫరెంట్ ట్రెండ్స్ ఉంటాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఈరోజు ఆ 2 పార్టీలు కూడా బాగా అధికారంలో ఉన్నవారు, అధికార దుర్వినియోగం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ 2 పార్టీలు కూడా బాగా ధనము, అధికార వినియోగము ఇవన్నీ కూడా చేసింది. భారతీయ జనతా పార్టీకి కొంత చేయాల్సినటువంటిగా మా దగ్గర రిసోర్సెస్ లేవు, అయినప్పుడు కూడా మేము ఫైట్ చేసినాము అనేది ఫస్ట్ పాయింట్. రెండోది, మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా పార్లమెంట్లో ఇప్పుడు జరుగుతున్న విషయాలు,
యువర్ ఆన్ నాన్ దేవర్ నెవర్ ఎన్ ఇష్యూ హియర్. లోకల్ బాడీ ఆ ఇష్యూ కానే కాదు. లోకల్ బాడీస్లో ఇష్యూస్, లోకల్ కండిషన్స్, వాళ్ళకున్న ఫెసిలిటీస్, వాళ్ళకు ఉన్నటువంటి శానిటేషన్స్, వాళ్ళకున్న టాక్సేషన్స్ ఇవన్నీ ఉంటాయి. మేము ఈరోజు అర్బన్లో ఏరియాలో మాకు స్ట్రాంగ్ మన ఉన్నమాట వాస్తవమే, ఇంకా స్ట్రాంగ్ ఉన్నాము. మీరు రేపు ఎలక్షన్స్ అయిన తర్వాత మీరు ఓట్స్ తీయండి. మీరు ఎవరు బీజేపీకి ఎన్ని వచ్చినాయి, మాకు ఎన్ని ఓట్లతో మాకు తేడా ఉన్నది ఒక్కసారి మీరు చూస్తే తెలిసిపోతుంది. కాబట్టి మీరు టోటల్గా ఓవరాల్ స్ట్రెంత్ ఎంత ఉన్నది అనేది మనం చూసుకోవాలి ఒకటి. రెండోది, ఈరోజు డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణలో ఒక సాహసకరమైన పని చేసుకుంటూ ఈరోజు ఇన్ని సారాలు మేము పోటీ చేసినాము, ఫలితాలు వస్తున్నాయి లేదని కాదు. ఇప్పుడు నార్త్ తెలంగాణకి మొత్తం రాలేదు, డెఫినెట్గా అక్కడ వచ్చినటువంటి రిజల్ట్స్లో భారతీయ జనతా పార్టీ ఒక 2-3 కార్పొరేషన్లు డెఫినెట్గా మేము కైవసంగా తీసుకునే నమ్మకం ఉన్నది. మున్సిపాలిటీస్ కూడా పెరుగుతాయి మాకు డెఫినెట్గా. ఇప్పటికే మంచి ఫలితాలు మాకు మాకు రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. మేము ఎక్కడ కూడా దీంట్లో నిరాశ లేదు. మా క్యాడర్ కూడా హ్యాపీగా ఉన్నారు. చాలామంది దీన్ని అప్రిషియేట్ కూడా చేస్తూ ఉన్నారు. మీరు తక్కువ ఫిగర్ ఉంటే ఉండొచ్చు, కానీ ఈ యొక్క బైపోలరైజేషన్ పాలిటిక్స్లో కూడా మేము ఇంతవరకు వచ్చినామంటే అది అప్రిషియబుల్ ఫ్యాక్టర్. పీపుల్ ఆర్ కన్సిడరింగ్ అస్ ద ఫోర్స్ అనేది నేను చెప్తా ఉన్నాను. బై ఎలక్షన్ వాజ్ నెవర్ అవర్ ఎలక్షన్. లేలే రవి గారు, రంజిత్ గారు ఒక్క నిమిషం. బై ఎలక్షన్ వాజ్ నెవర్ అవర్ ఎలక్షన్. బై ఎలక్షన్ వాజ్ సిట్టింగ్ సీట్ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 25,000తో ఓడిపోయింది. అది ఎందుకు మాట్లాడరు? బీజేపీకి రాలే, బీజేపీ మాకు రాలే కదా. దత్తాత్రేయ గారు పోటీ చేసిన మెజార్టీ రాలే, మాకు కిషన్ రెడ్డి గారు పోటీ చేసిన మెజార్టీ రాలే, ఈసారి కూడా రాలే. మా మీద ఎందుకు టార్గెట్ చేస్తారు? బీఆర్ఎస్ 25,000 ఓట్స్ ఓడిపోయింది, అది ఓడిపోయింది చెప్పలే కదా. సో ఇంకొకటి నేను ఎడిషనల్ పొలిటికల్ రివ్యూ, ఎందుకంటే మీరు బీజేపీ తరపు నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి. మీ పార్టీ ఎంపీలు బలమైన నాయకులు ఉన్నా, మామూలు ఎంపీలు కాదు బలమైన నాయకులు ఉన్నా, మల్కాజ్గిరి, నిజామాబాద్, కరీంనగర్లో ఫలితాలు చాలా దారుణంగా ఉన్నాయి. జగిత్యాల్లో జిల్లా ధర్మపూర్లో 15కు 15 అక్కడ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితి? వాళ్ళేమో సింగిల్ టైం ఎంపీలు కాదు, 2-3 సార్లు ఎంపీకి గెలుపొందిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈ రిజల్ట్ అంటే ట్రయాంగిల్ ఫైట్ జరిగితే కాంగ్రెస్కి ఏమైనా లాభం జరుగుతుందా బీజేపీ కంటే? ఇక్కడ అది అనాలిసిస్ చేయాలి, అది వాస్తవం, అనాలిసిస్ చేయాలి. బట్ ట్రయాంగులర్ ఫైట్లో డెఫినెట్గా ఎవరు అడ్వాంటేజ్ వచ్చింది, ఎవరు డిసడ్వాంటేజ్ వచ్చింది అనేది మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉన్నది. తర్వాత లోకల్ ఇంపాక్ట్, ఇంతకుముందు చెప్పాను, అధికార దుర్వినియోగం చాలా జరిగింది. ఎక్కడైతే బీజేపీ గెలుస్తుందనే దీంట్లో ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా బీజేపీని గెలవకుండా చేసే ప్రయత్నం చేశారు, అది వాస్తవం. కాబట్టి ఎక్కడైతే బీజేపీ గెలుస్తున్నటువంటి ఈ విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైపోయి మమ్మల్ని గెలవకుండా చేసే ప్రయత్నం చేసింది, అది స్పష్టంగా మాకు కనబడతా ఉంది. మా నాట్ ఫెయిల్యూర్ ఆఫ్ అవర్ ఎంపీ కాదు, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ స్ట్రాటజికల్గా బీజేపీని ఓడించింది. అది సార్ ఇది చాలా రజనీ, ఇది మాట్లాడాలి. తెలంగాణలో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని, వీళ్ళు అంటారు వాళ్ళిద్దరు ఒకటని, ప్రతి ముగ్గురు మిగిలిన ఇద్దరిని కలిపి చెప్తున్నారు. ఎలా సార్ దీని నుంచి బీజేపీ ఎలా చెప్పండి? కాంగ్రెస్ బీజేపీ ఒకటని, బీఆర్ఎస్ మీరు చెప్పాలి. మేము చెప్తున్నాము బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి, బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఒకటే చెప్తా ఉన్నాం మేము. సీఎం మైక్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటని ఆయన చెప్తున్నారు కదా. సార్ ఏమన్నా ఆలోచించవచ్చా ఇప్పుడున్న రిజల్ట్ వీటన్నిటి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవటానికి బీజేపీ బీఆర్ఎస్ భవిష్యత్తులో కలిసి ముందుకెళ్లే అవకాశం ఉందా? ఎందుకంటే చాలా మంది ఏ ఇద్దరు కలిసినా ఒకళ్ళు అడుగుతుంటారు గ్యారంటీగా బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోతాయా అని. ఏమన్నా ఎనీ ఛాన్సెస్ ఈ రిజల్ట్ని బట్టి పంచాయతీలు మున్సిపాలిటీలు రాబోయే ఈ గతంలో ఈ ట్రయాంగిల్ ఫైట్ సందర్భంగా జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తే ఏకమవ్వాల్సిన అవసరాన్ని బీజేపీ ఏమైనా గుర్తిస్తూ ఉందా? లేదు, బీజేపీ విల్ ఫైట్ అలోన్. బీజేపీకు ఇద్దరు కూడా ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాం. కాంగ్రెస్ మాకు ఎంతైతే రాజకీయ శత్రుత్వం ఉందో బీఆర్ఎస్ కూడా మాకు రాజకీయ శత్రుత్వం. అంటే పొలిటికల్ మాత్రం విడివిడిగానే పోటీ చేస్తాం అంటారు. ఓటమికైనా సిద్ధమే కానీ కలవడానికి సిద్ధంగా లేవు. రజనీకాంత్ గారు ఇది ఓటమి కాదు, ఇది మంచి ఫలితంలో మాకు సక్సెస్కి ఒక ఫస్ట్ స్టెప్. ఇది ఓటమి కాదు, మీ ఓటమిగా భావించట్లేదు కదా దీన్ని. ఇంప్రూవ్ అని చెప్తా ఉన్నాం. నార్త్ తెలంగాణలో మీకు భైన్సా మున్సిపాలిటీ రిజల్ట్ చూస్తే అక్కడ హిందూ ముస్లిం సెన్సిటివ్ ఏరియా, హిందూ ముస్లిం రాజకీయం జరుగుతుంటాయి, రెగ్యులర్గా అక్కడ గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు అక్కడ బీజేపీ ఎంఐఎం రాజకీయంలో ఎంఐఎం ఆధిపత్యంలోకి వచ్చింది. ఎంఐఎం మెజారిటీ ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకుంటూ ఉంది.
దీనివల్ల నష్టపోతుంది భారతీయ జనతా పార్టీ. హిందూ ముస్లిం రాజకీయం చేస్తే నష్టపోతుంది భారతీయ జనతా పార్టీ, గెలుస్తుంది ఎంఐఎం. అక్కడ లాస్ట్ టైం కూడా ఎవరు ఉన్నారంటే కాంగ్రెస్ మద్దతుతోని ఎంఐఎం గెలిచింది అక్కడ మున్సిపల్ చైర్మన్ వాళ్ళు గారు. ఈసారి వన్ సైడెడ్ గా కాంగ్రెస్ సపోర్ట్ చేసింది కదా వాళ్ళకు. మేము దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఈస్ కల్పరేట్ ఇన్ మేకింగ్ ఎంఐఎం యాజ్ చైర్మన్ ఇన్ బైసా. కాంగ్రెస్ పార్టీని వాళ్ళని పోషిస్తున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నది, మేమంతా నేను మజ్లిస్ పార్టీ వాళ్ళు అన్నారు మేము లేకపోతే జూబ్లీస్ వీళ్ళు ఎక్కడ గెలుస్తారని, మేము లేకపోతే వీళ్ళు ఎక్కడ గెలుస్తారని చెప్పేసి. తెలంగాణలో చాలా చోట మైనారిటీ ఓటింగ్ అంతా కూడా ఈసారి మొత్తం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది, గతంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నది. అర్బన్ ఏరియాస్లో వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఆర్ వెరీ డామినెంట్ ఉన్నది. ఇవన్నీ నేను అనాలిసిస్ చెప్పగలుగుతాను, నేను లేదని కాదు. ఈరోజు బీజేపీకు చాలా చోట ఎక్కడైతే మైనారిటీ ఓటింగ్ ఉందో అక్కడ మమ్మల్ని ఓడించడానికి వాళ్ళు ఎవరైతే బీజేపీని ఓడించగలుగుతారో వాళ్ళకు ఓటింగ్ స్ట్రాటజిక్ ఓటింగ్ వేశారు. కాబట్టి ఇవన్నీ కూడా దిర్ ఆల్ ఫ్యాక్టర్స్ నో విచ్ ఐఎమ్ గోయింగ్ టు అడ్రస్ లేటర్ ఇన్ ది ఈవినింగ్ ఇన్ ది ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్తాను. అందుకని ఈ అనాలిసిస్ మొత్తం కూడా చూస్తే భారతీయ జనతా పార్టీ ఇదొక ప్లాయ్, ఒక బీజేపీని అయినా కూడా మేము ఇన్ని సీట్లు వచ్చినాయి, ఇంత దగ్గర వచ్చినామంటే వీఆర్ సాటిస్ఫైడ్ విత్ ది పర్ఫార్మెన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇనిషియల్లీ, అండ్ అవర్ పర్ఫార్మెన్స్ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ ఫ్యూచర్. ఓకే, ఫైనల్ క్వశ్చన్ అండి. సార్ చెప్పింది జిహెచ్ఎంసీ కూడా బైంసా ఫార్ములా ఏమన్నా అప్లై అయ్యే ప్రమాదం ఉంటుందా బీజేపీ కోణంలో? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఇప్పుడు 3 భాగాలైనాయి కదా, ఇప్పుడు దాని మీద స్టడీ చేయాలి. ఇప్పుడు ఐ కాంట్ రియాక్షన్. 3 భాగాలైన దాంట్లో క్లియర్ కట్ గా ఎంఐఎం ఆదిపీఠం గ్రేటర్ హైదరాబాద్ లో కనిపిస్తుంది. వెస్ట్ అంటే డెవలప్డ్ షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ అండ్ ఈ ఏరియాలో న్యాచురల్ గా అక్కడ సిటీ డెవలప్ చేశారని ఇంపాక్ట్ అక్కడ బీఆర్ఎస్ కొంచెం అడిషనల్ గా అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది. ఎల్బీ నగర్ ఇంకితరత్ర ఏరియాలో అక్కడ కాంగ్రెస్ ఎక్కువ ప్రభావం పంచుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఏమంటారు రామచంద్ర గారు? We are definitely going to give good performance in GHMC. Definitely people are seeing that they want change here in Hyderabad. While BRS and చూసారు, కాంగ్రెస్ చూసారు, this time they are going to give opportunity to BJP అని చెప్పి మాకు నమ్మకం ఉంది. మేము కూడా అదే అపీల్ చేస్తాం, ఒకసారి మాకు కూడా ఇచ్చి చూడండి, యూ సీ ది చేంజ్. ఫైనల్ గా రామచంద్ర గారు, బీజేపీని అడ్డుకునే ఒక కుట్ర జరుగుతుంది అంటున్నారు. అది ఏ రూపంలో జరగదు, కాంగ్రెస్ నుంచా బీఆర్ఎస్ నుంచా, ఏటో ఒకటి కుట్ర అయితే జరుగుతుంది మీ అంచనా ప్రకారం. ఈ కుట్రను ఛేదించడానికి మీ దగ్గర ఏమైనా ఫార్ములా ఉందా? డెఫినెట్గా ఉన్నాయి సార్. మేము డెఫినెట్గా స్ట్రాటజీస్ వీ కాంట్ డిస్క్లోజ్, బట్ బోత్ ది పార్టీస్ బీజేపీని ఎదగకుండా చేయాలని ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నం చేసినా కూడా బీజేపీ సర్జింగ్ ఫార్వర్డ్, మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. ఈ 2 పార్టీలు కూడా వాళ్ళ ఫైట్ చేసుకున్నా కానీ బీజేపీని రానియద్దని, దీనికి మళ్ళీ ఎంఐఎం కూడా తోడైంది. ఎంఐఎం కూడా ఏంటంటే స్ట్రాటజిక్గా బీజేపీని ఎక్కడ కూడా గెలిచే పరిస్థితి తీసుకురారు. ఎక్కడైతే వాళ్ళు బీఆర్ఎస్ గెలుస్తుంటే బీఆర్ఎస్ ఓటేస్తారు బీజేపీ మీద, వాళ్ళు ఎక్కడైతే బీజేపీ కాంగ్రెస్ గెలుస్తుందో బీజేపీ మీద అంటే వాళ్ళు కాంగ్రెస్కి ఓటేస్తారు. కాబట్టి ఓటింగ్ ఆఫ్ ఎంఐఎం ఇన్ తెలంగాణ అర్బన్ లోకల్ బాడీస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. చాలా చోట వాళ్ళకు ఫార్మిడబుల్ అండ్ వెరీ డిసిసివ్ పాపులేషన్స్ ఉన్నాయి. ఇక ఐ కెన్ నేమ్ మెనీ కాన్స్టిట్యూన్సీ, మెనీ డివిజన్స్, నార్త్ తెలంగాణలో కానీ, ఈవెన్ సౌత్లో కానీ, మెదక్లో కానీ, జహీరాబాద్లో కానీ, ఈ అన్ని చోట కూడా స్ట్రాటజిక్ ఓటింగ్తో ఈరోజు బీజేపీని అడ్డుకోవడానికి ఎంఐఎం, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఈ ముగ్గురు కూడా కలిశారు టు స్టాప్ ది బీజేపీ. బట్ ఈవెన్ దెన్ బీజేపీ హ్యాస్ సర్జ్డ్ అహెడ్ అని నా ఒక అనాలిసిస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామచంద్ర గారు, మీరు మీ ఎర్లీ ట్రెండ్స్ పట్ల మీ రియాక్షన్ తెలియజేసినందుకు.